మంచి. నేను అందరికీ మంచి చెప్తున్నాను. అందరితో మంచిగానే మాట్లాడుతున్నాను. అన్నీ మంచి పనులే చేస్తున్నాను. కానీ ఏం చేయను, చెడ్డవారిలా చూస్తున్నాడు. చెడు చెప్పినట్టు చూస్తున్నారు. ఈ కాలం మంచికి చోటే లేదబ్బా. ఇదే కదా నువ్వు అనుకునేది. చెడు తెలియడానికి 10-15 నిమిషాలు సరిపోద్ది. అదే మంచి కావాలంటే కొన్ని రోజులు లేట్ అవుతుంది. అంతేకాని మంచి కొన్ని రోజులే కదా, కొంచెం ఓపిక పట్టు. ఎందుకు రాదో చూద్దాం. ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు, నీకు కావాల్సిన వాళ్ళు నీకు 2 మంచి మాటలు చెప్తున్నారు అనుకుందాం. రే కన్నా, బాగా చదువుకోరా, డబ్బులు పెట్టి చదివిస్తున్నాం కదా, అందరిలాగా గాలి తిరుగులు తిరగకుండా కొంచెం జాగ్రత్తగా చదువుకో అనేసి. కానీ నువ్వేమంటావు అప్పుడు? అరే ఆపమా, ఏం మాకు తెలీదా ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు, ఈ కాలం సమాజం ఎలా ఉంది, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా అనేసి అని ఇంకా 2 మాటలు వాళ్ళకే 2 తిట్టి వస్తావు. అప్పుడు దారిలో ఓ కుర్చీనో రాయో ఉంటుంది, అది తగిలి చెయ్యో కాలో నొప్పిస్తుంది. అది ఇంకొకటి చెప్తాను నేను అలానే. ఓకే, ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, నీకు ఇంకా రాలేదు. ఎంత కష్టపడినా రావట్లేదు. అప్పుడు రూమ్లో కూర్చొని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది, అరే నేను ఎంజాయ్ చేయకుండా శ్రద్ధగా చదువుకుంటే నేను అందరిలా ఉద్యోగాల్లో ఉండేవాడినేమో. ఈరోజు నిర్లక్ష్యం చేసేసాను కాబట్టి ఇలా ఉన్నాను అనేసి. అంటే మంచి తెలియడానికి కొంచెం లేట్ అవుద్ది, చెడు తెలియడానికి లేట్ కాదు. అలాగే ఎప్పటికీ వాళ్ళేదో చెడుగా చేసి బాగుపడిపోతున్నారనో, చెడ్డ చేసి మంచి అయిపోతున్నారనో కాదు. ఈరోజు వాళ్ళకి తెలియదు, రేపు తెలుస్తుంది. నువ్వు మంచిగానే ఉండు, మంచిగానే వెళ్ళు, మంచి పనులే చేయి, మంచే చెప్పు. అంతేకాని ఎవరినో చూసి నువ్వు వాత పెట్టుకోని అవసరం లేదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో.